అది 2019 ఫిబ్రవరి 14 నేషనల్ హైవే 44 మీద 78 వెహికల్స్లో 2500 ఇండియన్ సిఆర్పిఎఫ్ జవాన్లను జమ్మూ నుండి శ్రీనగర్కి తీసుకుని వెళ్తున్నారు. సూర్యాస్తమయం అయ్యేలోపు మన జవాన్లు శ్రీనగర్కి చేరాలి. కానీ ఆ రోజు మధ్యాహ్నం సమయం 3 గంటల 15 నిమిషాలు. మన వాళ్ళు పుల్వామా డిస్టిక్లోని లెతపోరా అనే ప్లేస్ దగ్గర ఉన్నారు. అదే సమయంలో అదిల్ అహ్మద్ దార్ అనే ఒక వ్యక్తి ఒక కారులో వస్తున్నాడు. ఆ కారులో 300 కిలోల బాంబులు ఉన్నాయి. ఆ 300 కిలోలలో 80 కిలోల ఆర్డిఎక్స్ మరియు అమోనియం నైట్రేట్ బాంబులు ఉన్నాయి. ఇవి చాలా ప్రమాదకరమైన బాంబులు. ఈ అదిల్ అహ్మద్ వయసు కేవలం 22 సంవత్సరాలు. ఇతను ఆ కారులో వచ్చి హైవే మీద వెళుతున్న మన జవాన్ల బస్సును ఢీకొట్టాడు. ఆ దెబ్బకి అందులోని 300 కిలోల బాంబులు ఒకేసారి పేలాయి. ఆ భారీ పేలుడికి 40 మంది ఇండియన్ జవాన్లు చనిపోయారు. మరో 35 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఇంజూర్ అయిన వాళ్ళని వెంటనే శ్రీనగర్లోని ఆర్మీ బేస్ హాస్పిటల్కి పంపించారు. అతను ఎందుకలా సూసైడ్ చేసుకుని మన ఇండియన్ జవాన్లను కూడా చంపేశాడు అనే దానికి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అందులో ఏం తెలిసింది అంటే ఈ దారుణమైన పుల్వామా అటాక్ని చేయించింది పాకిస్తాన్కి చెందిన జైష్ ఈ మహ్మద్ అనే టెర్రరిస్ట్ గ్రూప్. 40 మంది ఇండియన్ జవాన్లను చంపిన సూసైడ్ బాంబర్ అదిల్ అహ్మద్ దార్ యొక్క బ్యాక్ స్టోరీ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇతని వయసు కేవలం 22 సంవత్సరాలు. ఇతను కాశ్మీర్లోని ఒక లోకల్ వ్యక్తి. ఇతను 2018 మార్చ్లో వాళ్ళ ఇంటి నుండి పారిపోయాడు. మార్చ్లో ఒక రోజున సైకిల్ మీద ఇతను బయటకు వెళ్ళి మళ్ళీ తన ఇంటికి తిరిగి రాలేదు. ఎందుకంటే ఇతను ఆ రోజున వెళ్ళి జైష్ ఈ మహ్మద్ అనే టెర్రరిస్ట్ గ్రూప్లో జాయిన్ అయ్యాడు. ఇతను టెర్రరిస్టులతో ఎందుకు జాయిన్ అయ్యాడు అంటే 2016 నుంచి 2018 మధ్యలో మన ఇండియన్ పోలీసులు ఇతనిని 6 సార్లు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి బాగా కొట్టారు. మన ఇండియన్ పోలీసుల మీద పగతో అతను వెళ్ళి పాకిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూప్తో జాయిన్ అయ్యాడు. అక్కడే 1 సంవత్సరం పాటు ట్రైనింగ్ తీసుకున్నాడు. చివరికి సమయం చూసి 2019 ఫిబ్రవరి 14న సూసైడ్ బాంబ్స్తో మన ఇండియన్ జవాన్లను కూడా చంపేశాడు. అసలు 300 కిలోల బాంబులు ఇండియాలోకి ఎలా వచ్చాయో ఇంతవరకు తేలలేదు. ఇలాంటి 3D యానిమేషన్స్ నచ్చితే నెక్స్ట్ ఏ వీడియో చెయ్యాలో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్.